నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ లాజిక్, క్యాల్క్యులేషన్స్ మీద నడిచే ఒక స్ట్రిక్ట్ కార్పొరేట్ ప్రపంచం అకస్మాత్తుగా బయటపడిన ఒక పర్సనల్ సీక్రెట్ను డీకోడ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఖచ్చితమైన కార్పొరేట్ ప్లానింగ్కి, అస్తవ్యస్తమైన మన ఫ్యామిలీ ఎమోషన్స్కి మధ్య జరిగిన ఒక మైండ్ బ్లోయింగ్ ఘర్షణ గురించి ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సరే, అసలీ రచ్చంతా ఎలా మొదలైందో తెలుసా? వీబోలో ఒక చిన్న ఇంటర్నెట్ మీమ్ వైరల్ అయ్యింది. అదే సిస్టర్ మార్నింగ్ సిక్నెస్. తీవ్రంగా వాంతులు చేసుకుంటున్న ఒక గర్భవతి ఫోటోలు స్టిక్కర్స్గా మారిపోయాయి. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ ఫోటోలలో ఉన్నది మరెవరో కాదు, చెన్ జియాక్సిన్. తను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకున్న తన ప్రెగ్నెన్సీ సీక్రెట్ ఈ ఒక్క వైరల్ మీమ్తో అనుకోకుండా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడొక అద్భుతమైన డ్రమాటిక్ ఐరనీ ఏంటంటే, ఆ వైరల్ అవుతున్న స్టిక్కర్స్ని చూసి వాంగ్ జీయి వాళ్ల నానమ్మ, అంటే ఆ పెద్ద కంపెనీ చైర్మన్, చాలా మురిసిపోతారు. అరే, నా మనవరాళ్ళు ఇలా వాంతులు చేసుకుంటే చూసి నేనెంత సంబరపడిపోతానో అని ఆవిడంటారు. కాని పాపం, ఆ మీమ్లో ఉన్నది తన సొంత మనవడి భార్య అన్న నిజం ఆవిడకు బొత్తిగా తెలీదు. అదనమాట సంగతి. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి ఎంత వేగంగా చేజారిపోయిందో మనం గమనించాలి. కొద్ది రోజుల క్రితం మొదలైన జాక్సన్ ప్రెగ్నెన్సీ కేవలం కొన్ని గంటల్లోనే వీబోలో స్టిక్కర్స్గా లీక్ అవుతోంది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అది నానమ్మ కంటబడుతుంది. చూస్తుండగానే అక్షరాల క్షణాల వ్యవధిలోనే హువాన్యావో ద్వీపంలోని స్థానికులందరికీ ఈ నిజం తెలిసిపోతుంది. మన పర్సనల్ లైఫ్ మన కంట్రోల్లోంచి ఎంత త్వరగా మాయమైపోతుందో కదా. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, సరిగ్గా అదే సమయానికి ఇంకోవైపు ఒక పెద్ద కార్పొరేట్ డిజాస్టర్ క్రియేట్ అవుతోంది. హువాన్యావో ద్వీపంలోని సోప్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఫైనాన్షియల్ ఎర్రర్ జరుగుతుంది. అసలీ కార్పొరేట్ డిజాస్టర్ చైన్ రియాక్షన్ ఎలా జరిగిందో చూస్తే నవ్వొస్తుంది, భయం కూడా వేస్తోంది. అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకువెళ్తున్న వాంగ్ జెంగ్రెన్ ట్రాఫిక్లో ఇరుకుపోతాడు. అంతే, దెబ్బకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం డెడ్లైన్ని మిస్ అవుతుంది. ఇక కోపంతో రగిలిపోతున్న ఆ ఐలాండ్ వర్కర్స్ ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తామని బెదిరిస్తారు. దీన్ని ఆపడానికి ఖచ్చితంగా ఒక టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితొచ్చేసింది. ఆ కోపంతో రగిలిపోతున్న కార్మికుల గుంపును ఆపడానికి ఆన్సెన్ పడే పాట్లు చూస్తే ఎవ్వరికైనా నవ్వురాక మానదు. పాపమతను ప్రాణభయంతో తన స్పెషల్ అసిస్టెంట్ అనే ఒక ఫ్యాన్సీ కార్పొరేట్ టైటిల్ని రక్షణ కవచంగా వాడుకోవాలని చూస్తాడు. కాని గ్రౌండ్ రియాలిటీలో జనం కోపంగా ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ పదజాలం ఏమాత్రం పనిచేయదన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ రెండు వేర్వేరు ట్రాక్స్, అంటే ఆ పర్సనల్ సీక్రెట్, ఈ కార్పొరేట్ సంక్షోభం ఒకే దగ్గరే ఎలా క్రాష్ అయ్యాయో చూద్దాం. ఈ ఫ్యాక్టరీ గొడవ వల్ల సీఈఓ వాంగ్ జీ తాను ఏమాత్రం వెళ్లకూడదనుకున్న ఆ హువానియావో ఐలాండ్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం వాంగ్ జీ మైండ్సెట్ని గమనించాలి. విడాకులు తీసుకోవడానికి బహామాస్ వెళ్లాల్సిన తన ప్రయాణం ఆగిపోయినందుకు అతను లోలోపల భలే సంతోషిస్తాడు. ఎందుకో తెలీదు కాని బహామాస్ వెళ్లలేకపోవడం నాకు చాలా రిలీఫ్గా ఉంది అని అనుకుంటాడు. కాని ఆ బహామాస్ ట్రిప్ క్యాన్సిల్ అవడం వల్ల తను ఎంత పెద్ద ఉచ్చులో కడుగుపెడుతున్నాడో పాపం అతనికి ఏమాత్రం ఐడియా లేదు. అతను ఆ ఐలాండ్కి వెళ్లేటప్పుడు ఏమనుకుంటాడు? మామూలుగా ఒక ఫైనాన్షియల్ నెగోసియేషన్ ఉంటుందని, కాస్త కోపంగా ఉన్న వర్కర్స్ని సులభంగానే హ్యాండిల్ చేయొచ్చని ఆశిస్తాడు. కాని తీరంలో అతనికోసం ఏం వెయిట్ చేస్తోందో తెలుసా? ఒక పక్క వైరల్ అవుతున్న పబ్లిక్ స్కాండల్, మరో పక్క అసలు సమాధానాలు చెప్పమంటూ నిలదీస్తున్న ఒక కోపగించిన తల్లి. సరిగ్గా ఇక్కడే అసలు ఎమోషనల్ పీక్ స్టార్ట్ అవుతోంది. జియాక్సిన్ను ప్రొటెక్ట్ చేయడానికి జీ ముందుకొస్తాడు. ఇక్కడే కార్పొరేట్ లాజిక్కి, ఒక పర్సనల్ కేయాస్కి మధ్య అసలైన ఫైట్ మొదలవుతుంది. ఒక పెద్ద సీఈఓగా తన బుర్రలో ఏముంటుంది? నేను చాలా కూల్, నా దగ్గర ఎలాంటి ప్రాబ్లంకైనా 3 పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఉంటాయి అని జీ అనుకుంటాడు. కాని రియాలిటీకొచ్చేసరికి ఏమైంది? ఆ తల్లి అడిగిన సూటి ప్రశ్నకు కనీసం బదులు చెప్పలేక నాకు తెలీదు అని నీళ్లు నమ్లుతాడు. మీరెంత పెద్ద కార్పొరేట్ జీనియస్ అయినా ఇలాంటి పర్సనల్ ఫ్యామిలీ డ్రామా ముందు ఆ తెలివితేటలో అస్సలు పనిచేయవని ఇది ప్రూఫ్ చేస్తుంది. జియాక్సిన్ వాళ్ల అమ్మ క్షీషి అడిగిన యొక్క మాటతో జీఈ కార్పొరేట్ మాస్క్ మొత్తం పగిలిపోతుంది. ఆవిడ సూటిగా, నేను నీకు అతని అవుతానో లేదో అన్నది నువ్వు ఈ తప్పుకు ఎంత పర్సనల్గా బాధ్యత వహిస్తావన్న దానిమీద ఆధారపడి ఉంటుంది అని డిమాండ్ చేస్తుంది. ఒక తల్లి ఆగ్రహం ముందు కార్పొరేట్ స్టేటస్లు ఎంత పనికిరాకుండా పోతాయో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ వెయిట్, తెరవెనుక ఈ కథనంతా నడిపిస్తున్న అస్సలు మాస్టర్ మైండ్ ఇంకొకరున్నారు.
ఇదంతా ఎవరి కంట్రోల్లో ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆవిడే ఆ చైర్వుమెన్, అంటే మన జీఈ వాళ్ళ నానమ్మ. ఆవిడ ఎంత షార్ప్ అంటే జస్ట్ ఆ సిస్టర్ మార్నింగ్ సిక్నెస్ స్టిక్కర్స్లో ఉన్నది తన మనవరాలే అని చిటికలో పసిగెట్టేస్తుంది. వెంటనే ఆ కార్పొరేట్ గొడవను పక్కన పెట్టి తన సొంత అకౌంట్ నుంచే ఫ్యాక్టరీ కార్మికులకు డబ్బు చెల్లిస్తుంది. ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసి ఇప్పుడు ఈ మొత్తం కుటుంబాన్ని నేరుగా ఒక బలవంతపు పెళ్లివైపు ఎలా టర్న్ చేసిందో చూడండి. ఈ ఒక్క డైలాగ్లోనే ఆవిడ పవర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. ఒక పెద్ద పబ్లిక్ స్కాండల్ని సైతం ఓవర్ నైట్లో ఒక ఫ్యామిలీ వెడ్డింగ్లాగా మార్చేసింది. వాళ్ల విడాకులు ఆపాలనుకున్నాను, కానీ రేపే పెళ్లి ఎందుకు చేయకూడదు అని ఆవిడ తీసుకున్న నిర్ణయం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. సో ఫైనల్గా మన ముందున్న ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు తన లైఫ్ని లాజిక్తో రన్ చేసే ఒక సీఈఓ స్వయంగా తన నానమ్మ మాస్టర్ ప్లాన్ వేసి చేస్తున్న ఈ బలవంతపు పెళ్లిని ఎలా డీల్ చేస్తాడు? ఈ రెండు భిన్నమైన ప్రపంచాలు కలుసుకున్న తర్వాత ఎదురయ్యే పరిణామాలు నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటాయి. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ కథలో ఇంకా ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయో ఆలోచించండి. నెక్స్ట్ జరిగేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది కదా.